అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఐఐటి పేరు మీద భారతదేశంలో జరుగుతున్నటువంటి విద్యా వ్యాపారం విలువ 10,000 కోట్లకు పైగా. కానీ వాస్తవం ఏంటంటే మిత్రులారా, మనకు జేఈ ఎగ్జామ్ ద్వారా సీట్లు పొందే విద్యార్థుల సంఖ్య బహు స్వల్పం. కొంచెం వివరాల్లోకి వెళితే సుమారుగా ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టి సీట్లు కలిపితే 55-56 వేల వరకు ఉండొచ్చు, అన్నీ కలిపితే పెరిగే వాటితో కలిపి. కానీ జేఈ ఎగ్జామ్ రాస్తున్న వారి సంఖ్య సుమారుగా 14 లక్షలు, అంటే 4%. అంటే మొత్తం సీట్ల సంఖ్య 4%. కానీ దానిలో పెద్దగా డిమాండ్ లేని సీట్లు చాలా ఉంటాయి. టెక్స్టైల్ ఇంజనీరింగో, ఫుడ్ టెక్నాలజీయో, మెరైన్ ఇంజనీరింగు, అనేక రకాల డిమాండ్ లేనటువంటివి, చాలామంది ఆసక్తి చూపినటువంటి కోర్సెస్ చాలా ఉన్నాయి. అంటే ఒకవేళ చాలామందికి ఇప్పుడు క్రేజీ ఉన్నటువంటి కోర్సెస్ ప్రధానం కంప్యూటర్స్, ఆ తర్వాత సర్క్యూట్ కోర్సెస్, ఈసీఈ, ట్రిపుల్ ఇట్లాంటివి. వీటి విలువ, వీటి యొక్క సంఖ్య మ్యాక్సిమంగా ఒక 25,000 ఉండొచ్చు. 25,000 వరకు నుంచి సగం, దానిలో సగం కంటే తక్కువ, అంటే 2% లోపే. అంటే మొత్తం సీట్ల సంఖ్య 4%, చాలా వరకు మనం చేరదగ్గటువంటి ఇంజనీరింగ్ బ్రాంచ్తో ఉన్నటువంటి సీట్ల సంఖ్య 2%, యావరేజ్గా 3% అనుకోండి. కొన్ని బ్రాంచ్లు ఎవరు కూడా చేరరు, కొన్ని సీట్లు మిగిలిపోయేవి కూడా ఉంటాయి కొన్ని. సో మనకు నిజానికి సీట్ రాదగ్గ సీట్లు 3% లోపే. అంటే 97% మందికి అనివార్యంగా సీట్ రాదు. అంటే ప్రతి సుమారుగా 33 మందిలో ఒకరికి సీట్ వస్తుంది, 32 మందికి సీట్ రాదు. అంటే సీట్ రాకపోవడం అనేది అత్యంత సహజ పరిణామము. కాబట్టి జేఈలో సీట్ రానంత మాత్రాన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళనడానికి ఎలాంటి ఆధారం లేదు. ప్రతి ఎంట్రన్స్ ఎగ్జాము కొన్ని ప్రత్యేక సామర్థ్యాలను పరీక్షిస్తుంది. అవి కాక వేరే అద్భుతమైన సామర్థ్యాలు ఉన్న ఆ ఎంట్రన్స్లో సీట్ రాదు. మిగతా ఎంట్రన్స్లో కానీ జీవితంలో మిగిలిన రంగాల్లో కానీ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పి నేను మీకు ముగిస్తాను. ఉదాహరణ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళ ఇంటర్వ్యూ ఉంటుంది. సర్వీస్ సెలక్షన్ బోర్డు ఎస్ఎస్బి సెలక్షన్ 5 days ఇంటర్వ్యూ ఉంటుంది. సో వాళ్ళ వెబ్సైట్లోనే రాసి ఉంటుంది, ఇది మాకు కొన్ని ప్రత్యేకమైనటువంటి సామర్థ్యాలను పరీక్షించే పద్ధతి మాత్రమే, ఇది రానంత మాత్రాన వాళ్ళు తెలివి తక్కువ అనడానికి వీలు లేదు, జీవితంలో మరే రంగంలో అద్భుతం సాధించవచ్చు అనేది ఉంటుంది. దానికి ఉదాహరణగా భారతదేశంలో అత్యంత ప్రఖ్యాతి గడించిన 3 వ్యక్తులు ఎన్డీఏకి సెలెక్ట్ కాలేదు. ఉదాహరణకు అమితాబ్ బచ్చన్, అబ్దుల్ కలాం, ఫిల్మ్ స్టార్, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ ఒక రకంగా వాళ్ళ తరాల్లో నెంబర్ 1 హీరోస్ ఇండియాలో. ఆదాయం ప్రకారం కూడా కొన్ని 1000 కోట్ల ఆదాయం ఉంది. అబ్దుల్ కలాం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. స్వాతంత్రం తర్వాత భారతదేశం కన్నా గొప్ప పుత్రులలో, గొప్ప దేశభక్తుల్లో, గొప్ప మేధావులలో, గొప్ప దార్శకులలో అబ్దుల్ కలాం గారు ఒకరు. కానీ వారు ఒక ఎగ్జామ్ సెలెక్ట్ కాలేదు. కాబట్టి మిత్రులారా, ఇది ఒక ప్రత్యేకమైన ఎగ్జామ్ వరకే తప్ప ఇది రానంత మాత్రం ఏమాత్రం మనం కాన్ఫిడెన్స్ కోల్పోవాల్సిన అవసరం లేదు, ఆత్మన్యూనత అవసరం లేదు. అనేక ఇంజనీరింగ్ కూడా అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. విట్, మణిపాల్, అమృత, ఎంసెట్, ఐఎస్ఐ, ఐఎం ఇందోర్, ఐఎం రోహతక్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, నెక్స్ట్ వేవ్, ఇట్లాంటి అనేక రకాల వివిధ రంగాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇంజనీరింగ్ కాకపోతే వివిధ రంగాల్లో కూడా ప్యూర్ సైన్సెస్లో ఉంది, తర్వాత డిఫెన్స్ రంగంలో ఉంది, ప్రభుత్వ రంగంలో ఉంది, సివిల్ సర్వీస్లో ఉంది, ఎంటర్ప్రినర్షిప్ వ్యాపార రంగంలో మనం సొంత వ్యాపారాలు పెట్టుకోవచ్చు. చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ ఇంజనీరింగ్ సంబంధించిన గైడెన్స్ ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్ మీకు అందిస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని సంబంధిత కోర్సు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.